సరిపోదా శనివారంలో ఇప్పుడు సముద్రం అన్నాక పడవలు, ఫ్యాక్షనిస్ట్ అన్నాక గొడవలు అనేది సహజం. కానీ ఫర్ అ చేంజ్ ఫ్యాక్షనిస్ట్ గొడవలు మానేసి కామెడీ చేస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. రావయ్య ముద్దుల మావా నీకు రాసిస్తా రాయలసీమ వచ్చాక వదలను భామ జంట జాగారం చెయ్యాలమ్మా మల్లెల పాట పాడుకుందామా. ఏమండి ఏంటి డల్ గా ఉన్నారు మీరు? నేను మా పుట్టింటికి వెళ్ళాలని బాధపడుతున్నారా? వెళ్ళట్లేదని పోతూ పోతూ పని మనిషిని కూడా తీసుకుపోయావు కదే. ఏంటి ఇది బాగుంది. అదే నువ్వు లేకపోతే ఇంటి పని వంట పని ఎవరు చేసి పెడతారు? చెప్పు. ఏమండి నాకు డౌట్. ఏంటి? అమ్మాయిలు ఎదోలవుతారా అబ్బాయిలు ఎదోలవుతారా? ఎప్పుడు అబ్బాయిలు ఎదవుతారు. ఎందుకు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్నని మగాడి ఇంటికి వెళ్ళి చెప్తే ఎరా ఎదవా నిన్ను ఎవరితరా ప్రేమించింది అంటాడు. అదే ఒక అమ్మాయి వెళ్ళి నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించానంటే ఎవడే ఎదవా అంటారు. అటు తిరిగి ఇటు తిరిగి మగాళ్ళే ఎదవలు. మా చెల్లికి పెద్ద పెద్ద మీసాలు పెట్టుకున్న మొగుడు రావాలంట, తీసుకొని వస్తారా? మేకప్ రాంబాబు గారి నెంబర్ ఇస్తాను తీసుకో. ఎందుకు? ఆడి దగ్గర బోల్డని మీసాలు గడ్డాలు ఉన్నాయి, అల్లు రాలిపోతాయి. సీమలో నన్ను చూసి ఒక్కొక్కటి భయపడతాడు, మీసాలు చూసి భయపడతారా? మీసాల్లోనే పౌరుషం ఉంటదండి. చెప్పు తీసుకొడతా. మనోడికి పెళ్లి సంబంధం చూసాను. అబ్బాయికి పెళ్లి ఫిక్స్ చేశాను, వాడిని పిలు. ఏంది నాయనా? నీకు పెళ్లి సంబంధం చూశాను, నేను చూపించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. నాయనా పెళ్లి అంటే అన్ని చూసుకొని చేసుకోవాలి నాయనా. ఇది చూస్తే నీకు అవుద్దా? అవ్వదు కదా. మూసుకొని నేను చెప్పిన అమ్మాయి మీద తాలికట్టు. అమ్మాయిని కూడా చూడకుండా ఎలా పెళ్లి చేసుకోమంటావు నాయనా? ఏమే నేను చూసి నేను పెళ్లి చేసుకున్నానా? లేదండి. నువ్వు నన్ను చూసి పెళ్లి చేసుకున్నావా? లేదండి, చూస్తే అసలు చేసుకునేదాన్ని కాదురా. పళ్ళు రాలిపోతాయి, పోరా వెనక్కి. ఏమే నువ్వు కూడా ఇలాంటి పెళ్లికి రెడీ చేయి. సరేనండి. రెడీ? అన్నా సీమ ఎట్టా ఉందిరా? ఎర్రగా చిన్నగా ఉందన్నా. అవునా? అప్పు మైక్ పోయింది. సుబ్బారెడ్డి గారు కడప వస్తున్నాడని తెలిసింది. ఫ్లైట్ దిగంగానే ఏసై. వద్దన్నా, ఏరా ఆల్రెడీ ఫ్లైట్ లోనే ఫుల్ ఏసీ ఉంటది. కిందికి వచ్చిన తర్వాత వేసినాం అనుకో మొత్తం గజగజ వణికిపోతాడన్నా. నీతి లేని కుక్క. మూసుకొని చెప్పించే. వెంకటరెడ్డి గారిని చంపడానికి సుపారీ తీసుకోమని నన్ను తీసుకున్నారా? తీసుకున్నానన్నా. ఏదిరా? ఒకసారి నోరు తెరువు. ఏంట్రా? సుపారీ అన్న డైజెషన్ మంచిగా ఉంటుంది. సరే అబ్బాయికి పెళ్లి చూశాను. ఏమే అబ్బాయిని తీసుకోండి రా. మనం పెళ్లికి వెళ్తున్నాం. కార్ది అన్నా పెళ్ళంటే గుర్తుకొచ్చిందన్నా, మన బిడ్డ పెళ్లికి జబర్దస్త్. మనం పెట్టేది నీకు పుట్టిందా నాకు పుట్టిందా? సరే సరే బలు తీయండి. రే కార్ తీరా. నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా. పెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా. పెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. ఇంటి ముందు జనరేటర్ ఏంటి? నేను అడగాలండి, అది ఎందుకు పెట్టారు జనరేటర్? ఇంటి ముందు జనరేటర్ నువ్వే అన్నావు కదా రాత్రి పవర్ సరిపోలేదని. నేను అన్నది ఒంట్లో పవర్ గురించి, ఇంట్లో పవర్ గురించి కాదు. సరేగా ఏవండి, మిమ్మల్ని చూస్తే ఫీలింగ్స్ వస్తున్నాయండి. ఒట్టే సొక్క నలుగుద్ది. మీరు వస్తే పక్కనే నలగదు, సొక్కెట్లా నలుగుతుందండి. ఏయ్ మన బిడ్డను పిలిపి. బిడ్డ బిడ్డ నాయనా పూనా నీకు సంబంధం చూసా. ఎవరు? చెప్పాల్సిన అవసరం నీకు లేదు. చెప్పకుండా ఎలా చేసుకోవాలి? నాకంటూ ఒక టేస్ట్ ఉంది నాన్న. నాకు లేదా టేస్ట్? అయినా నేను చేసుకొని నిన్ను కన్నేదా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పెళ్లి కొడుకోళ్ళు వస్తున్నారు, వెళ్ళు లోపలికి.
పెళ్లి కొడుకు తాలూకా బావా ఎట్టుండావు? బాగుండా. మార్నింగ్ తిన్నాను బావా. బోండా కాదురా బాగుండా అని అడిగినా. సరే బావా, పెళ్లి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అద్దరిపోతున్నాయి. మీరు ముందు టీలు తాగండి. ఏమేం చేయాలన్నా? రే మీరు పైన ఉండండి రా. పైన రెంటోళ్ళు ఉన్నారు, ఎట్లా ఉండాలన్నా? బయటపండి. ఏమే సత్య, సత్య అబ్బాయిని రెడీ చేసావా? ఏమండి ఏమైంది? మొత్తం అయిపోయిందండి. నాన్న నేను వేరే వాళ్ళని ప్రేమించాను, వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను, ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఏం పెంచావే కొడుకుని? ఇప్పుడు సీమలో నా పరువు పోతే ఎవడు చూపించుకో నా ఫేస్ ని? ఏమండి వాడు అలాంటి వాడు కాదు. ఒకసారి అంటే ఆడు అలాంటి కాదంటే నువ్వు అలాంటి దానివా? సరే తప్పు మన మీద లేకుండా సర్దుకుందాం. బావా బావా ఏంది బావా ఇది? ఏమైంది? ఏమైందా? ఈ కూతురికి ఎవడో లవ్ లెటర్ ఇచ్చి వెళ్ళాడు ఇంట్లోంచి. ఇదేనా నీ కూతురిని పెంపకం? చూడండి ఎలా మాట్లాడుతున్నారు. పెంపకం చేత కానప్పుడు మానేయాలి. అలాంటి వాళ్ళు పిలిచే సంబంధం ఇలాంటి సంబంధం అంటగలుగుతారా? ఎక్కడో తప్పు జరుగుంటది. ఎక్కడో కాదు, నీ ఇంట్లోనే తప్పు జరిగింది. బావా ఇలాంటి తప్పుడు దానితో నా కొడుకు పెళ్లి చేసి పెట్టు. బావా కాళ్ళు పట్టుకుంటారు బావా. మా పరువు తీయొద్దు అన్నయ్య గారు. మా కూతురు అలాంటిది కాదు. నీకు దండం పెడతారు బావా. సరే బావా, ప్లీజ్ సంబంధం మాత్రం క్యాన్సిల్ చేసుకోకు బావా. ఏమంటే ఊరుకోండి. అయినా మన ఏం తప్పు చేస్తుంది? అయిపోయింది, అది అయిపోయింది. క్షమించు బావా. ఏంటి ఇది వర్కౌట్ అవ్వట్లేదు? ఇంకోటి ఏదైనా ప్లాన్ చేద్దాం. ఇంకోటి ప్లాన్ చేద్దాం. ముందు అమ్మాయి పిలిపించు. కాళ్ళు పట్టించింది కాకుండా. ఏమైంది? అంత అయిపోయిందండి. ఏమైంది? మన కూతురు ఎవరితో జంపు. ఇప్పుడు ఈ విషయం వాడికి తెలిస్తే మనం ఏదో ఒకటి చేస్తాడు. మన పరువు పోద్దండి. రెండోసారి వాడి కాళ్ళు పట్టుకోవడం నాకు ఇష్టం లేదు. ఓ పని చేద్దాం, వానంతలో వాడే ఈ సంబంధం క్యాన్సిల్ అయ్యేలా చేద్దాం. ఏం చేద్దాం చెప్తా. మన గంగోత్రి ఉందా పని మనిషి? పిలిపించు. పని మనిషి గంగోత్రి. ప్రొడక్షన్ ఎలా ఉందమ్మా? సరే గాని నువ్వు ఏం చెప్పొద్దు. నేనేం చెప్పినా అంతే అలా అని అర్థమైందా? మైకు లేదు నీకు. బావా బావా ఏమైంది బావా? సిగ్గు శరం మానం మర్యాద ఉందిరా నీకు? వాడికి బావా లేదు. అదుపు తప్పి మాట్లాడుతున్నావు. కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావురా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏమైంది బావా? కొడుకుని ఎలా పెంచాలో తెలియదు. మీద ఒక బతికేనా? ఈ కొడుకు దీన్ని తల్లిని చేశాడు రా. నా కొడుకు నిన్ను ప్రేమించాడా? కడుపు చేశాడా? నా కొడుకు అలాంటి వాడు కాదన్నయ్య. నువ్వు అలాంటి దాని వానే. కట్టేదిరా ఇక్కడుంది. నువ్వు బతకడానికి వీల్లేదు. వద్దు బావా. రే నా చేత కాళ్ళు పట్టించుకుంటావురా నువ్వు? బతకడానికి వీల్లేదురా. వద్దు బావా. సంబంధం క్యాన్సిల్ చేసుకురా. ఎంత పని చేసావు బావా? నాయనా ఎక్కడికి వెళ్ళావే? ప్రేమించుండి పెళ్లి చేసుకుందామని వెళ్ళిపోయాను అన్న. ఇది లేచిపోయిందా? మరి చెప్పలేదు. అంటే అది ఏమండి ఊరుకోకండి. ఏవే నిన్ను ప్రేమించినోడు ఎక్కడే? ఏమండి? ఒక్క నిమిషం ఆగరా. ఏవే నువ్వు ప్రేమించింది ఎవరురా? అమ్మాయినే. దాన్నే కదరా నీకు చూశాను పెళ్లి సంబంధం. చెప్పలేదు కదా నాన్న. నువ్వు ప్రేమించింది ఎవరినే? వాడినే కదా నీకు చూసింది. ఆ ముక్క ముందు చెప్పాలి కదా నాన్న. 5 నిమిషాలు ఎందుకు లేట్ అయ్యావు నువ్వు? రేపడో లేడు తీసుకొచ్చాడు నాన్న. రావయ్య ముద్దుల మావా నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామ. ఖుష్బు గారు మీ ఫేవరెట్. భాస్కర్ గారు పర్ఫార్మెన్స్ అన్ని బాగుంది. భాస్కర్ గారు ఓవరాల్ ఇట్ వాస్ వెరీ ప్రెడిక్టబుల్. ఓకే. శివాజీ గారు చాలా బాగా చేశారు. అందరూ ఓవరాల్ గా బాగుంది. అందరూ బాగా చేశారు. సూపర్. సో జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు పోయే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. శివాజీ గారు. సో జడ్జెస్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20.